ఉమెన్ కి ఒక కమ్యూనిటీ, తనని సపోర్ట్ చేసే ఒక కమ్యూనిటీ, ఒక ట్రైబ్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్? వెరీ ఇంపార్టెంట్ సౌజన్య, మీరు రైట్ క్వశ్చన్ అడిగిన. ఐ డోంట్ నో, నేను అనుకోలేదు ఈరోజు చెప్పేసిన. నీకున్న ప్రాబ్లం పక్కన ఉండకపోవచ్చు, అది వాళ్ళకి ఈజీ అయి ఉండొచ్చు. మన తెలంగాణ లాంగ్వేజ్లో చెప్పాలంటే దురద ఎవరికి పెడితే వాళ్ళే గొక్కోవాలి అంటుంటారు. నీ పెయిన్ ఇంకొకళ్ళకి జోక్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటి ఇనిషియేటివ్ కావాలి కూడా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరేం పట్టించు అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నీ గురించి నీకు ఇష్టం లేనప్పుడు వాట్ ద హెల్ అదర్ పీపుల్ విల్ లైక్ అబౌట్ యూ. మన ఇంట్లో ఒక ఉమెన్ కి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒక తల్లికో ఒక సిస్టర్కో ఇలా షేర్ చేసుకుంటాము. ఎందుకు అని అంటే ఒక ఉమెన్ బాధ ఇంకో ఉమెన్ కి అర్థమవుతుంది అని చెప్పి. సేమ్ అలాగే ఇప్పుడు చెప్పుకోవాలన్నా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా బిజీ లైఫ్ స్టైల్ అనేది ఉంది, ఎక్కడ కూడా కొంచెం రిలాక్స్ అవుదాం అనే స్టేటే లేదు. సో హౌ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ ట్రైబ్, ఒక ఉమెన్ కి ఒక కమ్యూనిటీ, తనని సపోర్ట్ చేసే ఒక కమ్యూనిటీ, ఒక ట్రైబ్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్? అసలు ఎంతవరకు కాదు. ఈ రోజుల్లో చాలా ఇష్యూస్ అవుతున్నాయి. అంటే విమెన్ డిప్రెషన్ లోకి వెళ్ళడం కానీ, ఈ మోనోపాజ్ హిట్ అవుతుందని కానీ, లేకపోతే ఏదైనా అంటే లైక్ నువ్వు ఎవాల్వ్ అవుతుండొచ్చు, నీకున్న ప్రాబ్లం పక్కన ఉండకపోవచ్చు, అది వాళ్ళకి ఈజీ అయి ఉండొచ్చు, ఇదేముంది అని ఉండొచ్చు. కడుపు నొప్పి ఎవరికి వస్తే వాళ్ళే టాబ్లెట్ వేసుకోవాలి అంటుంటారు. ఇంకా మీకు మరీ మన తెలంగాణ లాంగ్వేజ్ లో చెప్పాలంటే దురద ఎవరికి పెడితే వాళ్ళే గొక్కోవాలి అంటుంటారు. అలాగా ఖచ్చితంగా ఎందుకు నేను ఈ కామెడీ వేలో కూడా చెప్తా అంటే, టు అండర్స్టాండ్ దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూస్, హూ ఎవర్ నోస్. అంటే ఈ రోజు ఇప్పుడు నాకున్న పెయిన్ ఖచ్చితంగా నా అదృష్టం ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్నంత ట్రైబ్, నా రిలేషన్, నా ఫ్యామిలీ అవనివ్వండి, నా ఫ్రెండ్స్ అవ్వనివ్వనండి, నా క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఎలా అంటే నన్ను ఇలా పట్టుకొని ఉన్నారమ్మా. అది అంటే వాట్ యు గివ్, వాట్ యు సో యు రీప్ అంటారు కదా. నువ్వు ఒకప్పుడు వాళ్ళతో అలా ఉంటే నీకు కూడా వాళ్ళ అలాగే ఉంటారు. లక్కీలీ ఐ ఫౌండ్ ద రైట్ ట్రైబ్. కానీ ఆ రైట్ ట్రైబ్ ఉన్న కాకుండా రాంగ్ ట్రైబ్ కూడా మన చుట్టూ ఉంటుంటారు, మనల్ని ఎప్పుడు పుల్ చేయడానికో, లేదా ఏదో ఒకటి, లేదు నీ బాధ వచ్చి నువ్వు ఎవరికో చెప్పుకుంటే ఎక్స్ప్లాయిట్ చేయడానికో, దాన్ని నీ కష్టము వేరే వాళ్ళకు గాసిప్ అవుతుంది, నీ పెయిన్ ఇంకొకళ్ళకి జోక్ అవుతుంది నీకు. సో ఇలాంటి ఉన్న సిచ్యుయేషన్ కాబట్టి ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. నీ మనస్సు లోతుని బయట పెట్టాల్సిన టైము, బయటపడాల్సిన సొసైటీ అయితే యాజ్ ఆఫ్ నౌ లేదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెసిఫిక్. సో రైట్ నౌ అంటే 100% గా నేను స్టార్ట్ మీ ప్రోగ్రామ్ ద్వారా వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఏంటి అని అంటే, నేను చాలా మందికి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ గా ఉన్నాను. అంటే బిహైండ్ ద కెమెరా వెన్ ఐ వాజ్ నాట్ ఇన్ అ మీడియా ఆల్సో, మై ఫ్యామిలీ అంటే నా చుట్టాలల్లో నా దగ్గర ఏవంతా కొంచెం స్ట్రాంగ్ అమ్మాయిలు, కొంచెం నా అక్క పిల్లలు వీళ్ళు కానీ ఎవరైనా కొంచెం లో ఉంటే రజని పిన్నిని చూసి నేర్చుకో, రజని అత్తని చూసి, రజని అక్కని చూసి నేర్చుకో, ఇలా ఐ ఆల్రెడీ హ్యావ్ బికమ్. సో నేను ఒక్కటి అయినాక నాకు సర్టిఫికెట్ అలా వచ్చాకే మేబీ దేవుడు నన్ను ఈ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చాడు. సో ఐ వాజ్ నాట్ ఎ మీడియా పర్సన్ బిఫోర్. సో నేను ఆ స్టేజ్కి వచ్చినప్పుడు నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్, ఎందుకంటే నేనే చెప్తున్నాను, వాళ్ళు నాకు చెప్పట్లేదు. నాకు ఇప్పుడు మీకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఈరోజు మన ఇద్దరం ఎన్నో మాట్లాడుకున్నాం. అంటే లైక్ యూ జస్ట్ లైక్ నీ లోపల ఉన్నాయి కూడా మీరు నాతో మాట్లాడారు ఆఫ్ ద కెమెరా. సో దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు బికమ్ ఎంపథైజ్, కంపాషనేట్. వీలైతే ఒక చేదోడు వాదోడుగా, ఒక ఇంట్లో ఒక చెల్లి, ఒక అక్క, ఒక అమ్మ, ఒక పిన్ని లాగా ఐ వాంట్ టు బై దేర్. సో మీ ప్రోగ్రామ్ ద్వారా ఐ వాంట్ టు రియల్లీ అనౌన్స్ వెరీ సూన్ ఐఎమ్ స్టార్టింగ్ అ ఉమెన్ కమ్యూనిటీ వేర్ దే కెన్ ఎన్రోల్, వేర్ దే కెన్ talk with me live, where we can have how to be very strong. Literally రోజు నేను ప్రోగ్రామ్ కూడా మీకు అంటే లైక్ అవుట్రేట్ గా చెప్తున్నాను, అన్స్టాపబుల్ షీ అని ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్. సో బికాస్ దట్స్ మీ, అన్స్టాపబుల్ షీ. సో నా మీద భయంకరమైన పిడుగు పడింది, భయంకరమైన ఫ్లాట్ క్రాష్ అయింది. బట్ స్టిల్ లేచి
మీకు స్టోరీ తెలుసు అనుకుంటా, 18 జాయింట్స్ ఇరిగి ఏదో ఒక ఫ్రాక్చర్ అయిన ఒక వ్యక్తి లేచి నడిచాడు. ఎక్కడి వరకు నడిచాడు? ఒక కారో ఏదో కనిపించేంత వరకు నడిచి, ఆ కార్ అది కనిపించిన తర్వాత గివ్ అప్ ఇచ్చాడు. అంటే ఒక ఆధారం ఉంది అని అనుకుని. అలా నేను ఎన్ని ముక్కలైందో నా మనసు ఉంది నాకు మాత్రమే తెలుసు. ఈ రోజు నేను ప్రామిస్ తీసుకొని వచ్చాను దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రై ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అని. So that is a one step. I think today I'm little successful. Yeah, great. అంటే not to stop బలవంతంగా, but not to spread always pain to my viewers and my family. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను ఏడిస్తే మేడం ఏడవద్దు, కింద కమెంట్స్ అన్ని ఏడవద్దు, ప్లీజ్ నవ్వండి మీ కళ్ళలు. సో దాట్స్ హౌ ఐ వాంట్ టు. ఓకే, నేను మారుతున్నా, మీరు చెప్పినట్టు వింటున్నా, మళ్ళీ మీరు కూడా నేను చెప్పినట్టు వినాలి. దట్స్ అ డీల్ బిట్వీన్ us. సో దట్స్ హౌ టుడే ఐఎమ్ లైక్ ఐ టుక్ అ ప్రామిస్. లైక్ నా ఫ్రెండ్స్, నా కూతురు ప్రామిస్ చేయించుకున్నారు. సో దట్స్ హౌ లైక్ ఐఎమ్ లైక్ కంట్రోల్ చేసుకుంటున్నా. సో ఐ వాంట్ టు స్టార్ట్ దాట్. వెరీ ఇంపార్టెంట్ సౌజన్య, మీరు రైట్ క్వశ్చన్ అడిగిన. ఐ డోంట్ నో, నేను అనుకోలేదు, ఈరోజు చెప్పేసిన. మీ త్రూగా ఒక విమెన్ ముందు ఒక అంటే ఏదో ఒకటి మంచి చేయాలి అని అనుకునే విమెన్ ముందు నేను అనౌన్స్ చేయడం, ఈవెన్ ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాంటి ఇనిషియేటివ్ కావాలి కూడా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే బాధపడిపోయారు నిజంగా. అంటే వాళ్ళు రైట్ చేస్తుంటారు, కానీ మాదే తప్పు. సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం, సెల్ఫ్ క్రిటిసిజం చేసుకోవడము, రాతే ఇంత ఉంది, నా గిల్ట్ అంటే వాళ్ళు అసలు అంత లేదు సీన్. బాగా ఎక్కువ ఇచ్చుకుంటున్నావు నీకు నువ్వు. జస్ట్ కమ్ అవుట్. ఎవరో ట్రీట్ చేసేదానికి నువ్వు బాధ్యత తీసుకుంటున్నావు. ఇట్స్ దేర్ వే ఆఫ్ దేర్ బిహేవియర్, నువ్వు కాదు బంగారు. ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఒక 2000 రూపీస్ నోట్ ఉంది, మేబీ చాలా చోట్ల విన్నాం, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎన్హాన్స్ దాట్. 2000 రూపీస్ నోట్ ఉంది, ఒక డైమండ్ ఉంది కింద పడి, కానీ ధూళిబెట్టు ఉంది, ఒక బిస్కెట్ ఉంది. ఓకే, సో ఈ మూడు అక్కడ ఉన్నాయి. ఒక బిచ్చగాడు వచ్చి ఏం తీసుకుంటాడు అక్కడ? ఆబ్వియస్లీ సర్వైవల్ కోసం ఫస్ట్ బిస్కెట్ తీసుకుంటాడేమో. 2000 తీసుకుంటాడు. 2000 తీసుకుంటాడు. ఒక డాగ్ పోతుంది, ఏం తీసుకుంటది? బిస్కెట్ తీసుకుంటది. అవునా? అదే ఒక డైమండ్ వ్యాపారి పోయిండు. ఇప్పుడు ఆ బిచ్చగాడికి 2000 తీసుకొని డైమండ్ ఇస్తే హే వద్దు అంటాడు. అదే డైమండ్ వ్యాపారి దగ్గర తీసుకుపోతే వాల్యూ తెలుస్తుంది. దట్స్ హౌ నీ వాల్యూ, నిన్ను నీ ఒక ట్రైబ్, నీ ఫ్రెండ్స్, నీ రిలేషన్ లోనో నిన్ను నీ అత్తగారో, నీ అమ్మగారో, నీ అత్తగారు చుట్టాలో, నీ అత్తగారు మామగారో ఎవరో నిన్ను ఇష్టపడట్లే, మీ మీద కంప్లైంట్ ఉంది. ఇట్ డజంట్ మీన్ ఆల్వేస్ యు ఆర్ రాంగ్. మీకు అర్థమై, మీ వాల్యూ తెలియదు. యు ఆర్ గుడ్. నువ్వు నిజాయితీగా ఉన్నావా? నువ్వు ట్రూత్ఫుల్లా? నువ్వు మోసం చెయ్యట్లేదా? నువ్వు ఎవరిని ఏమనట్లేదా? జస్ట్ షైన్ లైక్ ఎ డైమండ్. వన్ డే ద అదర్ ఆ ధూళి అంత పోతే దట్ డైమండ్ విల్ షైన్. ప్రతిదానికి నువ్వు తీసుకోకు. అండ్ ఎప్పుడు ఎంత వర్స్ట్ ఉంటదంటే, నీకు నువ్వు కాన్ఫిడెంట్ లేవు నీ మీద, నీకు నువ్వు నచ్చట్లేదు, నీ బిహేవియర్ బాలేదు. వెన్ యు ఆర్ కర్సింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, వెన్ యు ఆర్ నాట్ లవింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్, నీ గురించి నీకు ఇష్టం లేనప్పుడు, వాట్ ద హెల్ అదర్ పీపుల్ విల్ లైక్ అబౌట్ యూ? మేక్ సెన్స్? ఎగ్జాక్ట్లీ. సో నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు, అట్లానే పెంకిగా మొండిగా బ్యాడ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరేం పట్టించుకో, అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలే. ఇఫ్ యు ఆర్ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్, స్టిల్ పీపుల్ ఆర్ నాగింగ్ యూ. నిన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, నిన్ను కిందికి గుంజుతున్నారు, నిన్ను ఇబ్బంది పెడుతున్నారు, నిన్ను జస్ట్ లెట్ దెమ్ బి ఎట్ ద బ్యాక్. I mean it. I'm very serious. I'm doing it. I want every woman to do it. నీ కళ్ళల్లో నువ్వు ఎదుగు, నీ కాన్ఫిడెన్స్. నువ్వు పిల్లల్ని బాగా చూసుకుంటున్నావా? కన్నాము బాగా చూసుకుంటున్నావా? డోంట్ ట్రై టు బికమ్ ఎ పర్ఫెక్ట్ పేరెంట్. బీ అవైలబుల్ పేరెంట్. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ యార్. నేను మొన్న నా కూతురికి ఏదో చెప్తుండేది, ఇట్లా అయిందంటే, నేను ఐ వాజ్ లెర్నింగ్ విత్ యూ. నేనేం ప్రో కాదు కదా. ఓవర్ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత నౌ చిన్న కిందబడి మీదబడి ఓకే, ఇప్పుడు ఒక కాంకర్ చేసినాం కాబట్టి అరే ఇట్లా చెయ్యకండి అని యంగ్ మామ్స్ కి దాట్ వీఆర్ ట్రైయింగ్ టు టెల్ యూ. బికాస్ ఒక ఫస్ట్ కాల్చుకున్నప్పుడు మాకు తెలిసింది కాబట్టి, when I have a ability to teach, ability to help, intention to help, then I am ready here.
సో కాబట్టి డోంట్ ట్రై టు బికమ్ ప్రతి దానికి బ్లేమ్ తీసుకోకండి. నా రాతింతే, నేను నచ్చను, నేను అందంగా లేను, నేను లావ్ అయిపోయాను, నేను సన్నగా అయిపోయాను, నేను పూరున్నాను, మా అక్క హస్బెండ్ కి చాలా రిచ్ ఉన్నాడు, నా హస్బెండ్ కి కుదరలేదు. అరే ఎవడు రాత వాళ్ళది. గాడ్ గివ్స్ వాట్ యు డిజర్వ్. ఇఫ్ యు వాంట్ యు మేక్ ఇట్ హ్యాపెన్. డోంట్ థింక్ దట్ లెట్ ఇట్ హ్యాపెన్. నా కర్మ బాలేదు, నాకు మంచి హస్బెండ్ దొరికితే నేను రిచ్ అయ్యేది. నో, యూ క్రియేటెడ్ యువర్ ఓన్ లైమ్ లైట్. యూఆర్ నాట్ ఎనీమోర్ వేణు కళ్యాణ్ గారు వైఫ్. యు ఆర్ యువర్ సెల్ఫ్ సౌజన్య. సో దట్స్ హౌ బిల్డ్ యువర్ ఓన్ ఐడెంటిటీ యాజ్ అ మదర్, యాజ్ అ సమ్ పేరు ఉంటది కదా. యూ బికమ్ ఆమెలా ఉండాలి ప్రతి చోట. యూ డోంట్ బికమ్ అ వైఫ్, మదర్, డాటర్. బికమ్ యూ. యూ కెన్ బిహేవ్ లైక్ దట్. మీరు అనుకుంటారు, ఒక పాతకాలంలో చెప్తారు, అరే మా నాన్నమ్మ ఉండే అసలు ఎంత బాగా చేసేది తెలుసా, అట్టీలకు ఇచ్చుకునేది, ఇట్లా ఆమె పేరు తరతరాల్లో చెప్తారు. బ్రాండ్ ఉంటది ఆ కాలంలో. బ్రాండ్, ఫైర్ బ్రాండ్ లో ఎంతమంది పెద్దోళ్ళనో విన్నా నేను. పాజిటివ్ ఉన్నా ఉంటది, నెగిటివ్ చేసినా ఉంటది. నెగిటివ్ చేసిన, అందుకే ఎక్స్ట్రీమ్ పాజిటివ్ చేసినా ఉంటది, ఎక్స్ట్రీమ్ నెగిటివ్ చేసినా ఉంటది, ఎక్స్ట్రీమ్ హంబుల్ ఉన్నా ఉంటది. ఇట్ డజంట్ మీన్ ఆల్వేస్ యు ఆర్ అచీవర్. అచీవర్ సక్సెస్ ఆల్వేస్ డోంట్ షో ఇన్ మానిటరీ. అబ్బా, ఎవరిని హర్ట్ చేయకుండా ఎంత చేయాలో అంత సౌమ్యంగా ఒక మాట ఆచితూచి మాట్లాడే వాళ్ళని కూడా మెచ్చుకునే ట్రైబ్ కూడా ఉంటది. ఈ ట్రైబ్ అవ్వడానికైనా ట్రై చేయండి. వెన్ యూ ట్రై టు బి అ న్యూట్రల్, అట్లీస్ట్ దట్ ఈస్ అ ప్లస్. ఈ రోజుల్లో యూ డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీబడీస్ ఫ్యామిలీస్ మ్యాటర్, యూ డోంట్ టాక్ ఎనీథింగ్ నెగటివ్ ఎనీబడి. యూ ఆర్ అమేజింగ్ పర్సన్. ఎందుకంటే తెలియకుండానే నిన్ను లాగుతుంటారు ఎందులో కందులోకి. ఇవి లేకుండా ఉండి ఏ రకంగా నేను ఒకరికి పాజిటివ్ అవ్వగలుగుతా. ఫస్ట్ స్టెప్, వన్ స్టెప్ ఎట్ టైం. యునో, అవన్నీ బ్లెస్సింగ్స్. అవన్నీ బ్లెస్సింగ్స్. ఈ రోజు నేను ఎంత భయంకరంగా షాటర్ అయిన దాన్ని ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది షాక్ అవుతారు, కొంతమంది హ్యాపీగా అవుతారు, కొంతమంది ఓ అప్పుడే చేసేస్తుందా చెప్తారు. అది నా ప్రాబ్లం కాదు. నేను ఎవరిని చూడాలి? ఓ అప్పుడే ఫాస్ట్ గా ఈమె స్ట్రాంగ్ కాబట్టి వచ్చింది అనే వాళ్ళని చూడాలా? మ్యామ్ ప్లీజ్ కమ్ మ్యామ్ మా కోసము అన్న వాళ్ళని చూడాలా? అంటే నువ్వు కూడా నెగటివ్ గా ఇంపార్టెన్స్ ఇస్తే నేను చెయ్యను, నేను పాజిటివ్ కి ఇంపార్టెన్స్ ఇస్తా. నా కోసం ఇద్దరు అడిగినా నేను లేజీ చేస్తా. యు గాట్ మై పాయింట్. సో నువ్వు ఎలాంటి దానివైనా అక్కడే తెలుస్తుంది. వాట్ యూఆర్ చూసింగ్, యూఆర్ చూసింగ్ పెయిన్ ఓవర్ అ ప్లెజర్. You are choosing sadness, sorrow over a happiness or some responsibility. What you want to do it? Take responsibility. Respect automatically comes. You want respect? Take responsibility. Responsibility R and R always together. Like, నీకు రెస్పెక్ట్ కావాలంటే బాధ్యత తీసుకోవాలి. ఇందులో వేరే ఫార్ములా లేదు. నేను బాధ్యత తీసుకోను, నేను ఏం చెయ్యట్లా కూర్చుంటా. బామకి ఎందుకు అట్లా ఇస్తారు? పెద్ద ఏం గ్రేట్, ఎన్ని దెబ్బలు. సింపుల్ స్టోరీ, వెరీ పాపులర్ స్టోరీ, బట్ స్టిల్ ఐ విల్ టెల్. ఒక పెద్ద రాయి, గడప, దేవుడు ఉంటాడు కదా, దేవుడు లోపల మూర్తి, అమ్మవారి మూర్తి ఉంది, బయట గడప ఉంటుంది కదా దేవుడు గుళ్ళో. పూజారి పూజ చేసి డోర్ పెట్టేసి వెళ్ళిపోయాడంట. ఆ రోజు మహాశివరాత్రి ఇట్లాగే ఏదో ఒక పెద్ద పూజ, ఈ రోజు లాగా శ్రావణ మాసము, అందరు ఎక్కి ఫుల్ బిజీ దేవుడు ఆయన కూడా అలసిపోయి వెళ్ళిపోయాక అప్పుడు అది అడుగుతుంది, ఏంటంటే గడప అంటుంది, ఏంటే నువ్వు రాయివే నేను రాయినే, నీకేమో బోల్డ్ పూజలు పాలు అభిషేకాలు చేస్తున్నారు, నన్ను మాత్రం తొక్కి 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 చంపేశారు ఈ రోజు అని అంటుంది. అంటే అప్పుడు మూర్తి చెప్తుంది, నువ్వు ఇప్పుడు తొక్కులు తింటున్నావు, నేనెన్నో ఆయన కొలిచే మెలిపెట్టి ఎన్నో సుత్తి దెబ్బలు తింటే తప్పించి నేను ఈ రోజు షైన్ అవ్వలేదు. సో దెబ్బలు తిన్నాడు కాబట్టి మొక్కులు మొక్కుతున్నారు. సో ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హూ ఈస్ దేర్, 80% of them has a painful stories. So they have emotion, they have pain. That's why they can do better, they can deliver better, they can communicate better, they can empathize better. అందుకే ఫాస్ట్ గా మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం.